మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది. 116 మున్సిపాలిటీల్లో 100 స్థానాల్లో కాంగ్రెస్ పాక దిశగా సాగుతోంది. పలు చోట్ల బీఆర్ఎస్ టఫ్ ఫైట్ ఇచ్చింది. కీలకమైన చోట్ల స్వతంత్రులను క్యాంపులకు తరలించేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. ఏమన్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ బరిలో నిలిచినటువంటి అభ్యర్థుల భవితవ్యం తేలిపోయింది. కొంతమంది ఏమో సంతోషంగా సంబరాలు చేసుకుంటూ ర్యాలీ ద్వారా ఇంటికి వెళ్తుంటే, కొంతమంది ఏమో ఎన్నికల్లో ఓడిపోయినటువంటి బాధతో తిరిగి వెళ్ళినటువంటి దృశ్యాలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసాం. అనేక మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. కొన్ని మున్సిపాలిటీలో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగించి బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. దాదాపుగా మెజారిటీ స్థానాల్లో 116 స్థానాల్లో 100కు పైగా స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి ఫలితాలే కనిపిస్తా ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రివర్గం, ఎమ్మెల్యేలంతా కూడా సంబరాలు చేసుకుంటూ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తూ ప్రజాపాలనను ప్రజలంతా దీవించారు. పట్టణ వాసులంతా కూడా ప్రభుత్వానికి అండగా నిలిచారు. ప్రభుత్వం తప్పకుండా పట్టణాలకు అభివృద్ధికి తోడ్పడుతుంటే కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులంతా స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి దృశ్యాలే కనిపిస్తా ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా కనుక చూస్తే ప్రధానంగా 12 మున్సిపాలిటీని, 12 మున్సిపాలిటీని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలను కైవసం చేసుకుంది. కేవలం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ కైవసం చేస్తుంది. ఇక్కడ మాజీ మంత్రిగా, మాజీ ఎమ్మెల్యేగా ఎర్రబెల్లి దయాకర్ రావు కొనసాగుతున్నారు. అనేక సంక్షేమ పథకాలకు సంబంధించిన గతంలో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కీలకంగా ఉండడం కావచ్చు, ప్రభుత్వ సంబంధించినటువంటి తీరు కారణంగానే తొర్రూరు మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకున్నట్టుగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కావచ్చు, బీఆర్ఎస్ క్యాడర్ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంది. మిగతా చోట్ల స్టేషన్ గన్పూర్, ములుగు, మరిపేడ, భూపాలపల్లి, నర్సంపేట, డోర్నకల్, పరకాలలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం కావచ్చు, మొత్తం కూడా స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీకి సంబంధించి 13 వార్డులను కాంగ్రెస్ కైవసం చేసుకుంటే కేవలం 5 వార్డులలో బీఆర్ఎస్ పరిమితం అయిపోయింది. కడియం శ్రీహరి కావచ్చు, క్యాడర్ అంతా కూడా కొద్దిసేపటిమే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు సంబరాలు చేసుకుంటూ స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడతానంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ములుగు మున్సిపాలిటీలో 20 వార్డులు ఉంటాయి. 20 వార్డులకు గాను 12 వార్డులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మిగతా బీఆర్ఎస్, బీజేపీ, ఇండిపెండెంట్లు కొంతమంది గెలిచారు. మంత్రి సీతక్క అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొదటిసారిగా ములుగు మున్సిపాలిటీగా ఏర్పడింది. తప్పకుండా ములుగు మున్సిపాలిటీకి అభివృద్ధికి తోడ్పడతాం. పట్టణ ప్రజలంతా కూడా, ములుగు టౌన్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండడం కనుక తప్పకుండా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కావచ్చు, మంత్రి సీతక్క సంబరాలు వ్యక్తం చేసినటువంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇటు మరిపేడ మున్సిపాలిటీకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అక్కడ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ సంబరాలు నిర్వహిస్తూ తప్పకుండా పార్టీ కావచ్చు, పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వం తీసుకొచ్చిన కార్యక్రమాలకు ప్రజలు అండగా నిలిచినటువంటి కారణంగానే మరిపేడ, డోర్నకల్లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నట్టుగా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. భూపాలపల్లిలో కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. అక్కడ 16 సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంటే 16 సీట్లను బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మిగతా సీట్లన్నీ కూడా బీజేపీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచారు. భూపాలపల్లి మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. గంట్ర సత్యనారాయణ ఆధ్వర్యంలో గత కొద్ది రోజులుగా ప్రచార కార్యక్రమాలు చేశారు. ఎక్కడి నుంచి కూడా రేగుండ అభివృద్ధి కార్యక్రమాలు, రేగుండ కొడవటి లక్ష్మీస్వామి ఆలయ అభివృద్ధికి పలు సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వచ్చి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించి తప్పకుండా భూపాలపల్లి మున్సిపాలిటీ కావచ్చు, భూపాలపల్లి నియోజకవర్గానికి అభివృద్ధి తోడుతుంటారు కూడా సీఎం మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో భూపాలపల్లి మున్సిపల్ను కైవసం చేసుకున్నట్టుగా భూపాలపల్లి కాంగ్రెస్ క్యాడర్ కావచ్చు, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. నర్సంపేటలో కాంగ్రెస్ పార్టీ నర్సంపేట మున్సిపాలిటీని కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 13, 12 స్థానాలకు పైగా నర్సంపేటలో కాంగ్రెస్ పార్టీ సీట్లు గెలిచిన నేపథ్యంలోనే ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కావచ్చు, కాంగ్రెస్ క్యాడర్ అంతా సంబరాల్లో నిమగ్నం అయిపోయి కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీని కైవసం చేసుకున్నట్టుగా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేసే పరిస్థితి. డోర్నకల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇటు పరకాలలో 16 స్థానాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులు గెలవడంతో పరకాల మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కేవలం ఒక తొర్రూరు మున్సిపాలిటీ మాత్రమే బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇంకా మిగతా చోట్ల అంటే మిగతా జనగామ, మహబూబాబాద్, వర్ధన్నపేట, సముద్రంలో హంగు వచ్చిన నేపథ్యంలోనే ప్రధానంగా ఈ 4 మున్సిపాలిటీకి సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలు కావచ్చు, రాష్ట్ర నేతలంతా ఇక్కడే ఫోకస్ చేస్తున్నారు. ఈ రోజంతా కూడా వర్ధన్నపేట, జనగామ, మహబూబాబాద్ మున్సిపాలిటీలో చాలా ఉద్రిక్త వాతావరణం తలెత్తాయి. మహబూబాబాద్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటాపోటీగా సీట్లు వచ్చినటువంటి నేపథ్యంలో ఇండిపెండెంట్ క్యాండిడేట్ 4 గెలిచారు. ఈ 4 ఎవరికి మద్దతు పలుకుతారు, ఈ 4 ఎవరికి చైర్మన్, వైస్ చైర్మన్ కు సంబంధించినటువంటి ఎన్నికలో ఓటేస్తారనే చర్చ ఇప్పుడు మహబూబాబాద్ జిల్లా రాజకీయాల్లో కావచ్చు ఆసక్తికరంగా చర్చ కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితం వరకు కూడా మహబూబాబాద్ కౌంటింగ్ సెంటర్ వరకు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కావచ్చు, ప్రస్తుత ఎమ్మెల్యే మురళీ నాయక్ అక్కడికి వచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య పోటాపోటీగా నినాదాలు కావచ్చు, ఒక ఘర్షణ వాతావరణం చూసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శబరీష్ అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను
చెదరకొట్టి ఒక ప్రత్యేక వాహనంలో ముగ్గురు ఇండిపెండెంట్ క్యాండిడేట్ను బయటికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ప్రధానంగా మహబూబాబాద్ మున్సిపాలిటీని ఏ పార్టీ కైవసం చేసుకున్నా కూడా ఆ నలుగురు ఇండిపెండెంట్ క్యాండిడేట్లే డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మహబూబాబాద్ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కైవసం చేసుకుంటుందా, బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందా, ఈ ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఎక్కడున్నారు, ఎవరికి సపోర్ట్ చేస్తారంటే కూడా ప్రజెంట్ ఇప్పుడు మహబూబాబాద్ మున్సిపాలిటీలో చాలా ఆసక్తికర చర్చ కొనసాగుతుంది. మరొక వైపు జనగామ మున్సిపాలిటీలో అటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ కొనసాగుతుంది. అక్కడ కూడా ఇండిపెండెంట్ క్యాండిడేట్ నలుగురు ఉన్నారు. ఇప్పటికే నలుగురు క్యాండిడేట్లో ఒక క్యాండిడేట్ను మధ్యాహ్నం గుర్తెలని వ్యక్తులు కారులో తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపు క్రితమే 23వ సంబంధించినటువంటి వార్డు ఇండిపెండెంట్ క్యాండిడేట్ను బీఆర్ఎస్ పార్టీ నేతలు తరలించినటువంటి క్రమంలో భువనగిరి వద్ద ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గం అడ్డుకొని ఎందుకు తరలిస్తా ఉన్నారంటూ కూడా వారు అడ్డుకున్నారు. అక్కడ కొంత ఉద్రిత వాతావరణం తలెత్తింది, పోలీసులు అడ్డుకున్నారు. కానీ 23వ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఉన్నట్టుగా ప్రచారం అయితే కొనసాగుతుంది. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ మహబూబాబాద్ మున్సిపాలిటీలో మాత్రం రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. రాజకీయాలంతా కూడా ఎటువైపు దారితీస్తాయి. 16వ తారీఖున జరిగేటువంటి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో మహబూబాబాద్ జనగామ ఎవరు కైవసం చేసుకోబోతున్నట్టు కూడా కీలక పార్టీ నేతలు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు అయితే చాలా అంచనాలు వేసినటువంటి పరిస్థితులు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి అధిష్టానం కూడా ఈ రెండు మున్సిపల్పై ఫోకస్ చేసి తప్పకుండా మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకునే విధంగా ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఇటు కేసముద్రం కూడా బీఆర్ఎస్ 8 సీట్లు, కాంగ్రెస్ 8 సీట్లు హంగొచ్చినటువంటి నేపథ్యంలోనే ఎక్సాఫిషియో ఓటు ఎవరేయబోతున్నారు, ఎక్సాఫిషియో ఓటు నమోదు చేసుకున్న తర్వాత ఆ ఎక్సాఫిషియో ఓటే కేసముద్రం మున్సిపల్ చైర్మన్ పై కీలకం కాబోతా ఉంది. మరొక వర్ధనపేట నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇప్పటికే ఇండిపెండెంట్ క్యాండిడేట్ 5వ వార్డు సంబంధించినటువంటి ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు కాంగ్రెస్ పార్టీ నేతలు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు మాపై దాడి చేశారంటూ 5వ వార్డు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు వారంతా కూడా ఆందోళన చేసి వర్ధన్నపేట ప్రధాన రహదారిపై వారంతా బైఠాయించిన నేపథ్యంలో 5 కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రధానంగా జనగామ, మహబూబాబాద్, వర్ధన్నపేట, కేసముద్రం మున్సిపాలిటీని ఎవరు కైవసం చేసుకోబోతున్నారు, రాజకీయాలు రేపటి నుంచి ఎట్లా కొనసాగుతుంది. ఇప్పటికే క్యాంపు పాలిటిక్స్ తో అనేక మంది వర్ధన్నపేట కావచ్చు, జనగామ, మహబూబాబాద్, కేసముద్రం సంబంధించినటువంటి గెలుపొందినటువంటి అభ్యర్థులను ఇప్పటికే హైదరాబాద్ శివారు ప్రాంతానికి కావచ్చు, అనేక హోటల్ ప్రాంతానికి చేర్చి క్యాంపు పాలిటిక్స్ ను కొనసాగించినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. మరి చూడాలి 16వ తారీఖున ఈ 4 మున్సిపాలిటీలో ఇంకా ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటే ఇంకెటువంటి అభ్యర్థులను తీసుకెళ్లడం కావచ్చు, అభ్యర్థులను కార్లలో కావచ్చు, అభ్యర్థులను బయటికి తీసుకెళ్లి మళ్ళీ మంతనాలు జరిపిన తర్వాత ఎటువంటి సిచ్యువేషన్ అంతా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా హాట్ టాపిక్ అయిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే కేటీఆర్ మీడియాతో సమావేశం కావచ్చు, అనేక మంది బీఆర్ఎస్ నేతలంతా మాట్లాడుతూ కూడా బీఆర్ఎస్లో గెలిచినటువంటి అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లి అమ్మాయి కావచ్చు కొనుగోలు చేసిన ప్రయత్నం చేసింది. ఈ ప్రజాస్వామ్యంలో సరైన రీతి కాదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు స్పందించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలో 7 కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది, ఒకటి తొర్రూరులో బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మిగతా 4 మున్సిపాలిటీలోనే ఇంకా రాజకీయ పరిణామాలు అయితే ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. యమున. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.